హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ మార్నింగ్ నుంచి ఫ్లాట్గానే ట్రేడ్ అయ్యి లాస్ట్ సెషన్లో సడన్గా ఫాల్ అయ్యింది. సెన్సెక్స్ ఈరోజు 217 పాయింట్స్ డౌన్ అయ్యి 74,115 దగ్గర క్లోజ్ అయ్యింది. అండ్ నిఫ్టీ 92 పాయింట్స్ డౌన్ అయ్యి 22,460 దగ్గర క్లోజ్ అయ్యింది. ఈరోజు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో అయితే కొంచెం ఎక్కువగానే ఫాల్ జరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 2% వరకు కరెక్ట్ అయింది. మిడ్ క్యాప్ అయితే 1.5% వరకు కరెక్ట్ అయింది. అండ్ ఎఫ్ఐఎండ్ఏ డేటా చూస్తే లాస్ట్ సెషన్లో ఎఫ్ఐఎస్ మోర్ దెన్ 2,000 crores వరకు సెల్ చేశారు అండ్ డిఎస్ 2,300 crores వరకు బై చేశారు. ఫస్ట్ గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. పాలిథిలిన్ గ్లైకాల్ 3350 పౌడర్ ఆఫ్ సొల్యూషన్ 17 grams క్యాప్సిల్ని యూఎస్లో లాంచ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీని నుంచి వాళ్ళకి $555.7 million సేల్స్ జరగనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రమోటర్స్ 9 lakh షేర్స్ని అంటే 2.37% ఆఫ్ ఈక్విటీ షేర్స్ని సెల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ సెల్ చేయగా వచ్చిన అమౌంట్ని మళ్ళీ బిజినెస్లోనే రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. టోటల్గా ప్రమోటర్స్ దగ్గర 59.7% స్టేక్ ఇంకా రిమైనింగ్ ఉంది. నెక్స్ట్ పూనావాలా ఫిన్కప్ గురించి మాట్లాడుకోవాలి. ఎడ్యుకేషన్ లోన్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్ టు 3 crores వరకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. 1 crore అయితే వితౌట్ కొలాటరల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జెనసిస్ గురించి మాట్లాడుకోవాలి. హుబ్లీ ధార్వాడి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి 21.45 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అహ్మదాబాద్లో March 12th ఇన్వెస్టర్స్ అండ్ అనలిస్ట్ మీట్ కండక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. జార్ఖండ్లో ఆల్మోస్ట్ 12,600 hectares అగ్రికల్చర్ ల్యాండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 617.98 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంఫసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఎంఫసిస్ సెక్పోడ్ అనే కంపెనీతో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా డిస్ట్రప్టివ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ వాస్కో ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ముంబై మార్కెట్ని 300 crores పెట్టి రీడెవలప్మెంట్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. రాయచూర్లో ఉన్న వాళ్ళ యూనిట్ 1లో యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా వాళ్ళకి 1 అబ్జర్వేషన్ అండ్ 483 ఫామ్ కూడా ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జేబీ కెమికల్ గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్లో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో March 3rd నుంచి March 7th వరకు యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి 0 అబ్జర్వేషన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సన్ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే యుఎస్ బేస్డ్ చెక్ పాయింట్ అనే కంపెనీని సన్ఫార్మా ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేసింది. దీనికి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ నేమ్ ఎటర్నల్గా చేంజ్ చేయడానికి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవ్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్జేవిఎన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. 800 MW పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్తో ఒక MOU సైన్ చేసింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.